హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ హల్వా తయారు చేసి చూపించబోతున్నాను. చూస్తూ ఉంటేనే తినాలి అనిపిస్తుంది కదా. మరి ఇంట్లోనే చాలా తొందరగా రుచిగా చేసుకునే ఈ క్యారెట్ హల్వా నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు కూడా చూపించేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg షుగర్, కాజు మీకు సరిపడా, కొద్దిగా అయినా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను వాటర్ మిలన్ సీడ్స్ అయితే తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో పిస్తా ఏమైనా తీసుకోవచ్చు. ఇలాచీలు కొద్దిగా, అలాగే గీ సరిపడా. గీ కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చినంత అయితే వేసుకోవచ్చు. అసలే గీ లేకుండా కూడా చేసుకొని తినచ్చు. అలాగే మిల్క్ ప్యాకెట్ 1 లీటర్ అయితే తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్. ఇలా క్యారెట్ని 1 kg క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ తీసేసి ఇలా తురుము పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మీరు క్యారెట్ ఏ కడాయిలో లేదా పాత్రలో తయారు చేయాలనుకుంటారో అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసేసి చూపించిన కాజు, వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసేసాను. ఇవి మనం ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. అలా నెయ్యిలో ఆ స్మెల్ అనేది పడితే సరిపోతుంది. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఎక్కువ అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు. అవి వేయించుకొని పక్కన తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి చూపించిన లీటర్ పాలు ప్యాకెట్ కట్ చేసి వేసేసాను. అవి మరుగుతున్న టైంలో ఈ విధంగా తురుముకున్న క్యారెట్ని మొత్తం అయితే వేసేసుకోవాలి. పచ్చిపాలు కదా, పొంగొచ్చిన తర్వాత క్యారెట్ వేయండి. ముందే వేసారంటే ఒకవేళ పాలు విరిగిపోవచ్చునేమో. నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. పాలు పొంగొచ్చిన తర్వాతే క్యారెట్ అయితే వేసుకుంటాను. క్యారెట్ని వీలైనంత సన్నగా అయితే తురుముకోవాలి. అప్పుడే హల్వా అనేది చూడ్డానికి తినడానికి బాగుంటుంది. ఈ విధంగా తురుము పెట్టుకున్న క్యారెట్ మొత్తం వేసేసుకోవాలి. నాకు కడాయి అక్కడికక్కడికి సరిపోయింది. ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా సరిపోయి ఉండేది కాదు, ఎందుకంటే నా దగ్గర ఇంకొక కడాయి కూడా లేదు. ఇదే ఉండేది. 1 kg అయితే పట్టిందండి. 1 లీటర్ పాలు, 1 kg క్యారెట్. ఆ రోజు నేను కొద్దిగా చేసేటప్పుడు ఇబ్బందే పడ్డాను. ఇంకొద్దిగా ఫ్రీగా ఉండే కడాయి ఏంటో సరిపోయింది, ఇంకొద్దిగా పెద్దది ఉంటే సరిపోయిండేది అనిపించింది. లేదా నేను తక్కువ చేసినా సరిపోయిండేది. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేయండి. పొంగొచ్చేటప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ విధంగా నేనైతే ఒక 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి కొద్దిగా పాలు తగ్గాయి కదా. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి పాలు అనేది తొందరగా ఇరిగిపోతాయి. అలాగే క్యారెట్ కూడా తొందరగా ఉడికిపోతుంది కదా. క్యారెట్ తురుముకోవడం లేట్ కానీ హల్వా చేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాను. 1 kg అయినా చేయాలి ఒక ఫ్యామిలీకి. కనీసం కప్పులో అన్నా 1 కప్పు నిండా అన్నా రావాలి కదా. లేదా కొద్దిగా తిన్నామంటే తిని ఫీలింగే ఉండదు. తినేటప్పటికి మనస్ఫూర్తిగా ఏదైనా తినేసేయాలి. ఈ విధంగా 1 kg తీసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లోనే ఇంకో 5-6 నిమిషాలు అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి క్యారెట్ని. పాలు అనేది ఈ విధంగా తగ్గిపోతాయి, అక్కడికక్కడే ఉన్నాయి. కొద్దిగా ఉన్నప్పుడు నేనైతే షుగర్ వేసేసాను. ఇప్పుడు షుగరు మెల్ట్ అయ్యి మళ్ళీ మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా హై ఫ్లేమ్లోనే మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి ఇక్కడ నీళ్ళు ఉన్నంత వరకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అడుగంటదు, నీళ్ళు ఉంటాయి కాబట్టి. ఇలా నీళ్ళు తగ్గిపోయే కొద్దీ అప్పుడప్పుడు కంపల్సరీగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది. హల్వా కాస్త డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది, స్మెల్ కూడా వేరేగా ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందనేసి నేను 5 మినిట్స్కి ఒకసారి లేదా 10 మినిట్స్కి ఒకసారి అలా మిక్స్ చేసి చూపించాను. కానీ నేను చాలాసార్లు మిక్స్ చేశానండి. అడగంటకుండా చేయి నొప్పి కూడా వచ్చేస్తుంది. చాలా టైం తీసుకుంటుంది ఈ క్యారెట్ హల్వా. ఈ విధంగా మనకు షుగర్ కూడా అంతా మెల్ట్ అయిపోయి ఎగిరిపోయింది కదా, నీళ్ళు అనేది ఎక్కడా లేవు. ఈ టైంలో మీకు కావాల్సినంత గీ అయితే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను, తర్వాత మళ్ళీ కూడా వేసుకుంటాను. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి నెయ్యిలో. అప్పుడు మనకి పాలల్లో ఉడికిన క్యారెట్ ఈ విధంగా నెయ్యి వేసి మగ్గించుకుంటే
మనకు అమృతం లాగా ఉంటుంది తినేటప్పుడు. పచ్చి వాసన అస్సలే ఉండదు. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ నేను ఆ స్పూన్తోనే మిక్స్ చేశాను, వేస్ట్ కాకుండా. స్పూన్కుండే నెయ్యి వేస్ట్ అవుతుందనేసి, వేడికి కరిగిపోతుంది కదా, అందుకని వేస్ట్ కాకుండా స్పూన్తోనే మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఈ విధంగా అప్పుడప్పుడు ఒక గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండండి. 1 మినిట్కి ఒకసారి లేదా హాఫ్ మినిట్కి ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి నెయ్యి వేసుకుంటూ. అప్పుడు బాగా వస్తుంది. చూసారా కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. నేను వేసిన నెయ్యి నేను చేసిన హల్వాకి నాకు కరెక్ట్గా సరిపోయింది. మేము ఎక్కువ వేసుకొని తినము. చేసిన రెసిపీకి ఎంతైతే అవసరమో అంతే వేశాను. తర్వాత క్యాజు, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, తర్వాత కూడా వెంటనే దంచి పెట్టుకున్న ఇలాచీలను కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే. అంతే టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. నాకైతే 1.5 అవర్ పట్టింది ఇది చేయడానికి, కేజీ. ఈ విధంగా ఒక బాక్స్లో, స్టీల్ బాక్స్లో అయినా ప్లాస్టిక్ బాక్స్లో అయినా వేసుకొని చల్లారిన తర్వాత అండి నేను పెడుతూ ఉండేది. వేడిగా ఉంటే ప్లాస్టిక్ మెల్ట్ అయిపోతుంది. చల్లారిన తర్వాత పెడుతున్నాను. నేను బాక్స్లోనే పెట్టుకోండేదాన్ని, స్టీల్ బాక్స్లో. కానీ ఆ రోజు మా ఆయన ఆఫీస్కి తీసుకువెళ్ళాలని అనేసరికి ఇలా బాక్స్లో పెట్టేసి పైన ఇలా గార్నిష్ చేసాను క్యాజు, వాటర్ మిలన్ సీడ్స్తో. కొన్ని అయితే పక్కన ఉంచుకున్నాను, అవి అయితే పైన ఇలా చల్లేసి మా ఆయనకైతే ఇచ్చేసాను. ఆఫీస్కి తీసుకెళ్ళి ఇచ్చారు. చాలా బాగుందని చెప్పారు, బాగా ఎంజాయ్ చేశారు. క్యారెట్ హల్వా నేనైతే ఈ విధంగా చేస్తాను. మరి మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్.